అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతా ఉన్నామా? నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్తిగా పరిపాలనని గాలి కొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి కాళ్ల కింద పెట్టుకుని ఎవరైనా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపిస్తే వారి ఇళ్ల మీదకి దాడులు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరుస్తా ఉన్నారు. రేపు రానున్నటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు ఓట్లు వేసి మీకు గెలిపించి అధికారాన్ని ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలే మీ ఇళ్ల మీద దాడులు చేస్తారు. అయ్యా డీజీపీ గారు, ఇప్పుడైనా స్పందించండి. మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్లు చేస్తే వేస్తారు. అంబటి రాంబాబు గారి కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పని అడగడానికి వెళ్తే గేట్లు ఓపెన్ చేయరు. అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయని అనుకుంటున్నారా? వేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో శాశ్వతంగా ఉంటాడని మీరు అనుకుంటా ఉన్నారా? మీరు చేసే ప్రతి తప్పు కూడా కౌంట్ అవుతా ఉంది. మీ 100 తప్పులు పూర్తయినాయి. ఇంకా రాష్ట్రపతి పాలనని తక్షణమే విధించాలి. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. రాంబాబు గారి తరఫున అడ్వకేట్ అయితే కూడా అడ్వకేట్ కూడా లోపలికి అలౌ చేయకుండా ఏం జరుగుతా ఉంది అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. అందు గురించే వారి కుటుంబానికి వారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.